హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ లో కూడా మనకు ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది. కాకపోతే ఓపెనింగ్ వెంటనే మేజర్ రెసిస్టెన్స్ అన్న 24,000. సో దిస్ ఇస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఈవెన్ నిన్న కూడా స్ట్రాంగ్ రిజెక్షన్ ఫేస్ చేసి మార్కెట్ ఆ లెవెల్ క్రాస్ చేయలేకపోయింది. సో ఓపెనింగ్ రెసిస్టెన్స్ నుంచి ఇమీడియట్ రివర్సల్, మళ్ళీ రికవర్ అవడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ అయింది. సో లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఒక మేజర్ రెసిస్టెన్స్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ అనేది విట్నెస్ చేస్తాం. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో యావరేజ్ గా 1 నుంచి 1.5% వరకు సెల్లింగ్ జరిగింది. సో ఈ రోజు వచ్చిన సెల్లింగ్ ని మనం నెగిటివ్ సైడ్ చూడాలా లేదా పాజిటివ్ సైడ్ చూడాలా, ఇది మనకి మేజర్ పాయింట్. ఫర్ టైమ్ బీయింగ్ ఈ రోజు వచ్చిన సెల్లింగ్ ని నేను జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ కింద మాత్రమే చూస్తున్నాను. ఎందుకంటే నేను నిఫ్టీ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ర్యాలీ వచ్చింది అండ్ అందులో కూడా చాలా బిగ్ గ్యాప్ అప్ క్రియేట్ అయింది. కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ క్లియర్ చేసే ప్రాసెస్ లో మార్కెట్ కరెక్షన్ మోడ్ లోకి వెళ్తుంది. నిన్న క్లియర్ గా మాట్లాడుకున్నాం, స్ట్రాంగ్ గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు లేదా స్ట్రాంగ్ గ్యాప్ డౌన్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ గ్యాప్స్ నథింగ్ బట్ ఆ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో ఈ రోజు వచ్చిన ఈ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కూడా గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో వస్తున్న ఒక టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ కింద మాత్రమే కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు రేపటి మార్కెట్స్ గురించి ప్లాన్ చేసుకునే ముందు రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న రీజన్స్ గురించి ఒకసారి చెక్ చేసుకుందాం. బిఫోర్ దట్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్. April 13th నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్, ఇలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ సెటప్స్ అన్ని కూడా మీరు ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అయితే నేర్చుకోవచ్చు. ఈ బ్యాచ్ కి ఇంకా లాస్ట్ 2 స్లాట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సీరియస్ పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ మెయిన్ టాపిక్. సో ఫస్ట్ వార్ కి సంబంధించిన అప్డేట్స్ చూసుకుందామండి. నిన్న మార్కెట్ స్ట్రాంగ్ బుల్ ర్యాలీ రావడానికి మేజర్ రీజన్ 2 వీక్స్ వరకు సీజ్ ఫైర్ బోత్ యుఎస్ అండ్ ఇరాన్ అగ్రీ చేసింది. దాని తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని కూడా కంప్లీట్ గా ఓపెన్ చేశారు. ఈ ఫర్దర్ 2 వీక్స్ లో నెగోషియేషన్స్ కంటిన్యూ చేసి వార్ ని కంప్లీట్ గా స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఈ ప్రాసెస్ లో 2 వీక్స్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన లెస్ దాన్ 12 అవర్స్ లో ఇజ్రాయెల్ ఇరాన్ మీద మళ్ళీ అటాక్ చేసింది అండ్ దానికి రిటాలియేషన్ కింద ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ కంటిన్యూ చేసింది. సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన జస్ట్ 12 అవర్స్ లోపే ఆ సీజ్ ఫైర్ బ్రేక్అవుట్ అయింది. ఇరాన్ కౌంటర్ అటాక్ చేసిన తర్వాత ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇరాన్ గనక కంప్లీట్ వార్ స్టాప్ చేయకపోయినా, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని మళ్ళీ క్లోజ్ చేసిన, యుఎస్ సైడ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మిలిటరీ యాక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని కూడా ట్రంప్ స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఆన్ ఏ సమ్మరీ మనం మాట్లాడుకుంటే నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యే టైంకి సీజ్ ఫైర్ న్యూస్ వచ్చింది అండ్ ఈ రోజు మార్కెట్ స్టార్ట్ అయ్యే టైంకి సీజ్ ఫైర్ ఎండ్ అయినట్టు కూడా న్యూస్ వచ్చింది. సో ఈ వార్ కి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే కంప్లీట్ ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్స్ కనిపించట్లేదు. దిస్ ఇస్ కంప్లీట్లీ అన్సర్టైన్. సో ఇలాంటి టైం పీరియడ్ లో ట్రేడింగ్ ని అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఆర్ఎస్ ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే మోస్ట్లీ ఇంట్రాడే వరకు మాత్రమే ప్లాన్ చేసుకోండి. మీ పొజిషన్స్ ని ఎట్ ఎనీ కాస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. వన్ డే లో గుడ్ న్యూస్ వస్తుంది, వన్ డే లో బ్యాడ్ న్యూస్ వస్తుంది, వన్ డే లో స్ట్రాంగ్ గ్యాప్ అప్ విట్నెస్ చేస్తున్నాం, ఇమీడియట్లీ నెక్స్ట్ డే సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తున్నాం. ఇలాంటి అన్సర్టెనిటీలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయకూడదు. అలాగే క్యారీ ఫార్వర్డ్ బీటీఎస్ లాంటి పొజిషన్స్ కూడా తీసుకోకూడదు. సో ఫర్ టైమింగ్ సెంటిమెంట్ అనేది కంప్లీట్లీ అన్సర్టైన్ గా ఉంది కాబట్టి మనం న్యూట్రల్ సైడ్ ఉందాం. పాజిటివ్ సైడ్ కి ఫిక్స్ అవ్వద్దు, అలాగే నెగిటివ్ సైడ్ కి ఫిక్స్ అవ్వద్దు. మార్కెట్ ఎటు రియాక్ట్ అయితే ఆ ట్రెండ్ తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ సీజ్ ఫైర్ బ్రేక్ అయిన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ జంప్ అయిన ఈ రోజు. సో ఆల్మోస్ట్ $98 దగ్గర ట్రేడ్ అవుతుంది, క్లోజ్ టు 100. నిన్న చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ 90 వరకు రీచ్ అయింది అండ్ అగైన్ ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం కూడా కొంచెం వరింగ్ థింగ్. అండ్ ఈవెన్ ఇండియా విక్స్ కూడా 3% ఇంక్రీజ్ అయింది, మళ్ళీ అగైన్ క్లోజ్ టు 20 లెవెల్ కి రీచ్ అయిపోయింది. నిన్న 20 బిలోకి వచ్చింది, అగైన్ 20 క్రాస్ అయింది. అగైన్ మార్కెట్ లో అన్సర్టెనిటీ ఇంక్రీజ్ అవుతున్నట్టు కూడా ఇండియా విక్స్ చెప్తుంది. అండ్ ఏదైనా గుడ్ న్యూస్ ఏదైనా ఉందనుకుంటే నిన్న జరిగిన ఆర్బీఐ మీటింగ్ నుంచి కానీ ఎఫ్ఎంసీ మీటింగ్ నుంచి ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేయట్లేదు, కంప్లీట్ గా న్యూట్రల్ గానే ఉంచుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అదొక టెంపరీ రిలీఫ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే రేపటి నుంచి మనకి Q4 రిజల్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయి అండ్ రేపు మనకి TCS రిజల్ట్స్ వస్తున్నాయి. సో TCS ఇస్ వన్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్ ఇన్ నిఫ్టీ 50 అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మేజర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతుంది. కాబట్టి ఈ అన్సర్టెనిటీకి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక నెగిటివ్ గా వస్తే మార్కెట్స్ మళ్ళీ సెల్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్ అండి. రేపు మార్కెట్ లో ట్రేడ్ చేసే ముందు క్రూడ్ ఆయిల్ ప్రైస్ చెక్ చేసుకోవాలి, లేటెస్ట్ వార్ అప్డేట్స్ చూసుకోవాలి అండ్ ఇండియా విక్స్ కూడా ఎలా ఇంపాక్ట్ అవుతుందో చూసుకోవాలి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతూ ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందంటే మళ్ళీ మార్కెట్స్ ఫాలో అయిపోతాయి, చాలా వోల్టైల్ గా బిహేవ్ చేస్తాయి. సో దానికి ప్రిపేర్డ్ ఉండండి. సో దీస్ ఆర్ ది చెక్ లిస్ట్. మనం ట్రేడ్ చేసే ముందు ఈ సినారియోస్ చెక్ చేసుకుని అప్పుడు ట్రెండ్ ని డిసైడ్ అవుదాం. సో ఇప్పుడున్న సినారియో బట్టి మనం కంప్లీట్ అన్సర్టెనిటీ అనుకుంటున్నాం కాబట్టి నేను కంప్లీట్ గా న్యూట్రల్ గా ఉంటాను. సో మార్కెట్ డిపెండ్స్ అపాన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ తీసుకుందాం. సో ఇప్పుడు మేజర్ లెవెల్స్ చూసుకుంటే నిన్న మనకి 24,000 ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఈ రోజు కూడా మనకి అదే లెవెల్. సో నిన్న మార్కెట్ మొత్తం రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఈ రోజు రిజెక్షన్ ఫేస్ చేస్తుంది క్లియర్ గా. సో ఈ ప్రాసెస్ లో 24,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, ఫాలోడ్ బై 23,700 దగ్గర మనకి సపోర్ట్ ఉంది అండ్ 23,500 దగ్గర మేజర్ సపోర్ట్. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ రోజు జోన్ ఉందో లైక్ 23,700 నుంచి 24,000, నేను ఈ జోన్ ని ఒక నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. సో రేపు మార్కెట్ ఈ జోన్ లో ఉన్నంత వరకు మనం ఆప్షన్ బయింగ్ 100% ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఈ జోన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఒక కన్సాలిడేషన్ జరిగి ఈ కన్సాలిడేషన్
కన్సాలిడేషన్ బ్రేక్ చేసి ఫర్దర్ గా పైకి వెళ్తే ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకుందాం. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా మళ్ళీ ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి ఈ స్పేస్ లో మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. కాల్స్ బై చేసి హోల్డ్ చేయలేం. సో అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఇది కంఫర్టబుల్ లొకేషన్ కాదు. సో అందుకని అప్ సైడ్ ఏదైనా ట్రేడ్ తీసుకోవాలి. మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గిపోయి ఇండియా వీక్స్ కూడా కూల్ ఆఫ్ అయ్యి మార్కెట్స్ పైకి వెళ్తున్నట్లయితే అబౌట్ 24,000 పైన మాత్రమే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించాలి. అండ్ ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ కి హై వాల్యూమ్ చెక్ చేసుకోండి. వాల్యూమ్స్ కూడా హై ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం అదే 24,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ పుట్ సైడ్ తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ బ్రేక్అవుట్ జరిగి మార్కెట్ ఫర్దర్ గా పైకి వెళ్తున్నప్పుడు హై వాల్యూమ్ తో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి డిక్రీజ్ అయ్యి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ సినారియో కనిపించి అప్పుడు ప్రైజెస్ పైకి వెళ్తున్నట్లయితేనే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో టెక్నికల్ గా ఈ సినారియో చెక్ చేసుకోవాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ప్రెసెంట్ $98 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని ప్రైస్ డిక్రీజ్ అవ్వాలి. అండ్ ఇండియా బిక్స్ కూడా మనకి సమ్వే క్లోజ్ టు 20 లెవెల్ దగ్గర ఉంది. దాని వాల్యూ కూడా డిక్రీజ్ అవ్వాలి. సో ఇవన్నీ చెక్ లిస్ట్ అనమాట. అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఈ సినారియోస్ అన్ని మనకి సింక్ అయ్యి అప్పుడు ప్రైస్ బ్రేక్ చేస్తే అప్పుడు అప్ సైడ్ బ్రేక్ చేసుకుందాం. అప్పటి వరకు అప్ సైడ్ ఏది బ్రేక్ చేసినా అది ట్రాపే. సో ఇందులో ఏది వర్కౌట్ అవ్వకపోయినా, ఇందులో ఏ కన్ఫర్మేషన్ రాకపోయినా అప్ సైడ్ ట్రేడ్ ని 100% ఇగ్నోర్ చేసుకోవచ్చు. రైట్. సో అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటే 25,000 అబౌవ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఫాలోడ్ బై ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే లైక్ 24,700 డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ మనం డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ బై చేయడం వల్ల లేదా అదర్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ కన్ఫర్మేషన్ 23,700 స్ట్రైక్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోవాలి. అండ్ డౌన్ సైడ్ బ్రేక్ అవడంతో పాటు సెల్ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. సెల్ సైడ్ అంటే ఇక్కడ మీకు వాల్యూమ్ బార్ రెడ్ కలర్ బార్ వస్తుంది కదా, దాని వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ దాంతో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ప్రెసెంట్ $98 ఉంది, అది ఇంక్రీజ్ అవ్వాలి. ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఇందులో అప్ సైడ్ కి ఏదైతే సినారియోస్ ఆ చెక్ లిస్ట్ రాసుకున్నామో దానికి కంప్లీట్ ఆపోజిట్. అది 23,700 బ్రేక్ అవుతున్నట్టు ఇలాంటి ఆపోజిట్ సినారియోస్ కనిపిస్తే అప్పుడు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదనుకుంటే ఈ డౌన్ సైడ్ ట్రెండ్ కూడా ఇగ్నోర్ చేసుకోండి. అండ్ మార్కెట్ ఒకవేళ ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ జరుగుతున్నంత వరకు కూడా మీరు ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఐదర్ ఐరన్ కాండర్, ఐరన్ ఫ్లై లేదా స్ట్రాడిల్ స్ట్రాంగెస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ లో ఉన్నంత వరకు మనం ప్రీమియం డికే బెనిఫిట్ తీసుకోవచ్చు. రైట్. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి ఫ్రైడే వీకెండ్ ఎట్ ఎనీ కాస్ట్ పొజిషన్స్ రేపు ఈవినింగ్ కే మార్కెట్ క్లోజ్ అయ్యేపై ఇంట్రాడే లోనే క్లోజ్ చేసుకోండి. క్యారీ ఫార్వర్డ్ 100% చేయొచ్చు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్న మేజర్ లెవెల్స్ 77,000 దగ్గర మనకు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఫాలోడ్ బై 78,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో మార్కెట్ ఈ రోజు సపోర్ట్ బ్రేక్ చేసి మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసింది ఇదే లెవెల్ నుంచి. దట్స్ వై ఈ లెవెల్ మనం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. అట్ ది సేమ్ టైం 76,500 ఇంట్రాడే లో దగ్గర మనకు ఒక టెంపరీ సపోర్ట్ ఫాలోడ్ బై 76,000 దగ్గర కూడా ఇంకొక సపోర్ట్ ఉంది 500 పాయింట్స్ తర్వాత. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవుదాం. సో ఇందులో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ 77,000 అండ్ 76,500 ఈ 500 పాయింట్స్ జోన్ ని మనం నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఈ జోన్ ఉన్నంత వరకు ఆప్షన్ బయింగ్ అసలు ప్లాన్ చేద్దాం, ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయితే యూ కెన్ గో ఫర్ లాంగ్. ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే షార్ట్ కి వెళ్దాం. బట్ చెక్ లిస్ట్ మాట్లాడుకున్నాం కదా నిఫ్టీలో, సేమ్ ఇక్కడ కూడా అంతే. అప్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు 77,000 బ్రేక్ అవుతున్నప్పుడు హై బయింగ్ వాల్యూమ్స్ కనిపించాలి. అదే 77,000 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ 76,500 డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు హై సెల్లింగ్ వాల్యూమ్స్ కనిపించాలి. దాంతో పాటు 76,500 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి నిఫ్టీ లాగే. అండ్ యాజ్ యూజువల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అండ్ ఇండియా విక్స్ కూడా మనం ప్యారల్ గా చూసుకుంటాం. నిఫ్టీ లాగే సేమ్ రియాక్ట్ అవుదాం. బట్ నిఫ్టీలో 24,000 బ్రేక్ అయితే అప్ సైడ్ లాగా, 77,000 అప్ సైడ్ బ్రేక్ అయితే లాంగ్, 23,700 బ్రేక్ అయితే నిఫ్టీలో లాగైతే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తున్నామో ఇక్కడ కూడా 76,500 డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం సేమ్ సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్ గా బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఇక్కడ మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 55,000 రౌండ్ ఫిగర్. ఫర్ టైమింగ్ దీని రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ 56,000 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అగైన్ ఇక్కడ మీకు ఒక రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. 55,500 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో సేమ్ 55,000 అండ్ మనకి ఇక్కడ లో పాయింట్ 54,600 దగ్గర ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ కాబట్టి దీని ఒక టెంపరీ సపోర్ట్. అండ్ 54,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ 54,000 నుంచి 55,000 ఈ 400 పాయింట్స్ రీజన్ ఇగ్నోర్ చేస్తున్నాం. అబౌవ్ 55,000 పై సైడ్, బిలో 54,600 షార్ట్ సైడ్, నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ లో చాలా అన్సర్టనిటీ కనిపిస్తుంది. అందుకనే నేను కంప్లీట్ పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కాకుండా న్యూట్రల్ గా ఉంటున్నాను. డిపెండ్స్ అపాన్ ప్రైస్ యాక్షన్. అండ్ ఆ ప్రైస్ యాక్షన్ కి సపోర్టింగ్ కొన్ని పారామీటర్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. ఆ లిస్ట్ అవుట్స్ తగ్గట్టుగా నాకు అన్ని సినారియోస్ వర్క్ అయితే ట్రెండ్ తగ్గట్టుగా డైరెక్షన్ తీసుకుంటాను. ఓకే, అందులో ఏది వర్కౌట్ అవ్వకపోయినా రేపు నేను ట్రేడ్ చేయట్లేదు. అన్సర్టనిటీ ఉన్నప్పుడు ప్రతిరోజు ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరకడం చాలా కష్టం. ఒకవేళ ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు, మార్కెట్స్ మీకు అర్థం కావట్లేదు, ట్రెండ్ ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అనిపిస్తే మార్కెట్ ని అవాయిడ్ చేయండి, కానీ బలవంతంగా ట్రేడ్ తీసుకోవద్దు. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే April 13th బ్యాచ్ మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న
కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.